అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీకు ఎప్పుడు అనిపించలేదా సాయి కొంచెం అలసిపోతున్నాడేమో? 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చినా కూడా ఎక్కడ పెన్ ఉండాలో అక్కడే ఉంటుంది, ఎక్కడ వాటర్ బాటిల్ ఉండాలో అక్కడే ఉంటుంది. అంటే మా ఇంటికి వస్తువుల విషయంలోనే నేను అంత జాగ్రత్తగా ఉన్నదాన్ని. మనిషి విషయంలో నేను చాలాసార్లు అన్నాను, అలసిపోతున్నావు సాయి. కానీ ఇట్లా పడుకో, ఎవరన్నా ఏదైనా పని అంటే సెకండ్లో లేసి వెళ్ళిపోతాడు, నువ్వు ఎంత అలసిపోయినా. లాస్ట్ డే ఏమైంది అసలు? లాస్ట్ డే ఆ రోజు ఆ నవార మంచం మీద తిన్నాక అలాగే పడుకున్నారు. అయితే ఆ పడుకునే క్రమంలో నేను తిన్నాక గట్టిగా దేవుడా అనే ఒక వర్డ్ తప్ప నా నోటి గుంట ఇంకొక ఎందుకో తెలియదు, కరెక్ట్ 15 మినిట్స్ అయింది అంతే. ఆయన పడుకొని లేశారు, ఇలా కూర్చొని ఇలా అనుకుంటూ ఆయన చనిపోయిన రోజు నుంచి 10 రోజుల వరకు అన్ని కార్యక్రమాలు, మళ్ళీ పెళ్ళికి ఎలా ఖర్చు పెట్టుకొని ఎలా అన్నున్నారో అన్ని కార్యక్రమాలు ఆయనే చేశారు. చేస్తూ ప్రతి కార్యక్రమంలో పెళ్ళంటే చేశాను కానీ చావు కూడా నేనే చేయాల్సి వస్తుంది అని నేను అనుకోలేదని. అంటే ఇంత దూరంగా ఉన్నా వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా? 0 నుంచి అతి చిన్న వయసులో మొదలుపెట్టిన ప్రయాణంలో ఇంకెవ్వరూ లేరు, నాకు నువ్వు ఒక్కదానివే బంధం అని చెప్పిండు కొన్ని 100 సార్లు. నన్ను మాత్రం ఒంటరి వదిలేసి నాతో పాటు ఇంకిద్దరిని. అందరికీ నమస్కారం. సాయి చంద్ ఇక లేరు అన్న వార్త విన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా ఎవరి కుటుంబాల్లో వాళ్ళ బిడ్డను కోల్పోయినట్టుగా అందరూ ఎంత బాధపడ్డారో మనందరికీ తెలిసిందే. ఆ రోజులలో మొత్తం టీవీలకు అతుక్కుపోయి ఎవరు వీలుంటే వాళ్ళు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. తర్వాత ఎట్లా ఉన్నారు ఆ కుటుంబం ఒక్కసారి పలకరించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాం. మనతో పాటు సాయి చంద్ భార్య రజనీ గారు ఉన్నారు. నమస్తే రజనీ. నమస్తే అండి. అంటే సాయికి హెల్త్ ఇష్యూస్ అంటే ఆ చిన్నప్పుడు సరిగ్గా తినకపోవడమా, లేకపోతే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వచ్చిన వైద్యాన్డిసా, ఈ రీజన్ ఏమై ఉంటుంది రజనీ? అంటే ఎందుకు ఇట్లా, అంటే 39 ఇయర్స్కే ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది పెద్ద క్వశ్చన్. హెల్త్ ఇష్యూస్ అంటే ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే ఎప్పుడు లేడు. గాయాలు చాలా ఉన్నాయి, బాధలు చాలా ఉన్నాయి, పోరాటాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటితోటి అలసిపోయిందే మా గుండె, నాకు తెలీదు. కానీ ఒకే ఒక్క సందర్భంలో మాత్రం 2010లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది నా పెళ్ళికి ముందే. 2011లో నా పెళ్ళయింది. 2010లో అప్పుడు కూడా నేను సాయి పక్కనే ఉన్నాను. ఆ సందర్భం ఎందుకో తెలీదు, ప్రతి సందర్భంలో నేను ఈయన పక్కనే ఉన్నాను. ఆ చిన్న వయసులో తప్ప మిగతా లాస్ట్కి ఆ చివరి క్షణం కూడా నేను ఈయన పక్కనే ఉన్నాను. 2010లో నేను హైదరాబాద్లో ఉన్న ఆమెను నా పుట్టినరోజు అని చెప్పేసి నాకు రావడం కుదరట్టు, నువ్వు రా అని చెప్పేసి కొత్తగూడెం
లో మీటింగ్ ఉంటే అక్కడికి రమ్మన్నారు. నేను ట్రైన్ ఎక్కి వెళ్ళాను. సాయి రమ్మంటే ఎక్కడికైనా వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిన తర్వాత పెద్ద సభ 4 గంటల వరకు సాగింది. అంటే ప్రతి సందర్భంలో చెప్తున్నాను కాబట్టి మీకు షార్ట్గా చెప్తున్నాను. ఆ సభ అయిన తర్వాత కుమరేంకన్న వాళ్ళ ఇంటికి, అన్న కూడా ఒక ఆర్టిస్టు, జయరాజ్ అన్న కొత్తగూడమే, తెలిసి ఉండొచ్చు జయరాజ్ అన్న కావచ్చు. సాయిని అత్యంత అభిమానించిన వాళ్ళలో జయరాజ్ అన్న ఒకరు, ఓకే, రామారావు అన్న ఒకరు, ఓకే, లేరు ఇప్పుడు చనిపోయారు, కానూరు తాత ఒకరు. అంటే సాయి వేరు, సాయి గొంతు వేరు, సాయి ఆలోచన వేరు అని సాయిలో అన్ని కోణాలను ఇష్టపడ్డ వాళ్ళు. అంటే ఒకరికి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. అవును. ఒక వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రశంసిస్తారు, ఒక వ్యవస్థలు ఉన్నప్పుడు విమర్శిస్తారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నా సాయిని అభిమానించిన వాళ్ళే. జయరాజ్ అన్న, కొమరెంకన్న అందరూ ఉండే, పడిపోయాడు సాయి సడన్గా. ఒక వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాము. సడన్గా ఆ జర్నీలోనే 1/2 అవర్ తర్వాత లేచాడు. అక్కడ నెహ్రూ అని డాక్టర్ ఉండే లోకల్లో, చిన్న ఫస్ట్ ఎయిడ్ లాగానన్నా ఆయన దగ్గరికి తీసుకెళ్దామని ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఈసీజీ అవన్నీ తీసి, అట్లా కాదు ఇది చిన్న క్లినిక్ కదా, తొందరగా షిఫ్ట్ చేయండి, ఖమ్మం తీసుకెళ్ళండి అంటే ఖమ్మం తీసుకెళ్ళాం. ఖమ్మంలో డాక్టర్స్ జేఏసి స్పర్శ హాస్పిటల్ భాస్కర్ అన్న ఉండే. అప్పటికే సాయి అంటే చాలా అభిమానం. డాక్టర్స్ జేఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ కొన్ని వందల వేల వేదికలు పంచుకున్న సమయం అది. ఆ భాస్కర్ అన్న ఆ నైట్ మొత్తము కంగారు పడకండి అని చూసి ఇంజెక్షన్స్ చేసి, అంటే అప్పటికి స్పృహలోకి వచ్చిన బాడీకి ట్రీట్మెంట్ అవసరం కాబట్టి ఇంజెక్షన్స్ చేసి, ఒక గ్యాస్ట్రిక్ బబుల్ వచ్చిందమ్మా, అది అప్పటికి భాస్కర్ అన్నకు నాకు అసలు తెలీదు, అన్నం కూడా నేను ఎప్పుడు చూడలేదు, అది ఫస్ట్ టైం. అంటే సాయికి సహకరించిన వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి కదా ఆయన జీవితంలో. ఏం డబ్బులు కూడా తీసుకోలేదన్న ఆ రోజు. సాయి దగ్గర మాకు డబ్బులు ఏంటమ్మా, ఆ మనిషి ఆ గాత్రం, ఆయన చేసే పని అంటే చాలా ఫెయిర్ అన్న కూడా. సో అలా ఇంజెక్షన్స్ వేసి, ఒక పని చేస్తాను, గ్యాస్ బబుల్ వచ్చింది, అది పోయింది, చెప్పలేం, మళ్ళీ ఏమన్నా వచ్చి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ అయితే ప్రాబ్లం కదా. ఇన్ని డేస్ నుంచి ఫుడ్ నిద్ర అటు ఇటు అయినందుకు యాసిడిటీ ప్రాబ్లంలో నుంచి ఒక బబుల్ వస్తుంది, వాటర్ గాలి ఎయిర్ బబుల్ లాగా. అది హార్ట్కి గనక ఆగిపోయి ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చాలా ప్రాబ్లం అయ్యేది, మనిషి బతికేవాడు కాదు. అది వచ్చి ఆ సర్క్యులేషన్ అయ్యే టైంలో టప్పున పగిలిపోయింది, ఎయిర్ బబులే కాబట్టి వెళ్ళిపోయింది. అది ఆపినప్పుడు పడిపోయింది, అట్లా జరిగిందని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీమ్స్కి పంపించారు అన్ననే. సో అలా నీమ్స్కి వచ్చిన తర్వాత ఆ లోపు సాయి చంద్ హఠాత్ మరణము లేకపోతే గుండెపోటు అని పేపర్లో వచ్చింది. నెక్స్ట్ లేదు చనిపోలేదట, నీమ్స్లో అడ్మిట్ అయ్యాడట అని రావడము, అందరూ చాలామంది. అప్పటికి ఇప్పుడు ఉన్న చాలామంది లీడర్స్ కూడా అప్పటికి తెలంగాణ రాలేదు, తెలంగాణ గవర్నమెంట్ లేదు కాబట్టి వీళ్ళు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నీమ్స్ హాస్పిటల్కి వచ్చారు, వచ్చి ఆ ఫ్లోటింగ్ చాలా నీమ్స్కి. సో ఒక 1 డే ఉండి ఎందుకైనా మంచిదని అప్పుడు నేను ఇంకొక డే కూడా ఉండండి, అబ్జర్వేషను ఉండని, ఏమవుతుంది 1 డే రెస్ట్ తీసుకుంటే అంటే వెళ్ళిపోదామన్నారు అప్పుడే సాయి. నేనే ఆ టెస్టులు రిపోర్ట్స్ అన్నీ వచ్చినాక వెళ్దాం, వచ్చే వరకు డిశ్చార్జ్ కావద్దని ఎంజోగ్రామ్ టెస్ట్, టోటల్ బాడీ చెకప్ చేస్తే ఓకే అమ్మ, నో ప్రాబ్లం, ఏం కాలేదు, ఓకే, బాడీ స్ట్రాంగ్, బాడీ తట్టుకుంది, పర్లేదు, లేకుంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, ఎయిర్ బబుల్ పోకుంటే మాత్రం హార్ట్ అటాక్ అయ్యేది, అది ఎట్లనో బ్లాస్ట్ అయిపోయింది. మేమేం చేయకముందే బ్లాస్ట్ అయింది, అయినా కూడా ఎందుకైనా సేఫ్ కానీ అక్కడనే ఖమ్మంలోనే చిన్న ట్రీట్మెంట్ కూడా అయ్యింది కాబట్టి టెన్షన్ ఏం లేదు అని చెప్పారు. ఆ రోజుకి మాకు పెళ్ళి కాలేదు. తెలంగాణ ఉద్యమం అప్పటికి సాయి చంద్ లేని వేదిక లేదు, సాయి చంద్ పాట లేని వేదిక లేదు. రాత్రి పగళ్ళు నిద్ర లేక, అప్పటికి స్టూడెంటే, యూనివర్సిటీలో పీజీ చేస్తున్న స్టూడెంట్ కాబట్టి చేతిలో పైసలు ఉండే పరిస్థితి లేదు.
ఇక అంటే కొన్ని చెప్పుకుంటే బాగుంటుందో ఒక 6,000 ఉండే. అంటే నాకు కొంచెం ఎట్లా అంటే మా ఇద్దరి నేచర్లు ఏది ఎవరిని అడిగే నేచర్స్ కాదు. నాకు అడిగే అని కాదు, కానీ ఏముంది దాన్ని పెద్దగా క్యాలిక్యులేషన్ చేసే నేచర్స్ కావు. సో చైతన్య అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భంలో ఎంత కాదన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ కొంచెం ఖర్చు అవుతుంది కదా. 6,000 ఉన్నాయి సాయి దగ్గర, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. అప్పటికి నేను క్లాసికల్ డిప్లొమాస్ కంప్లీట్ చేశాను, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సాయి ఏమో అదే ఉద్యమంలోనే పీజీ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయాడు. నేను పీజీ అడ్మిషన్ తీసుకొని క్లాసెస్కి వెళ్ళకుండా ఒక స్కూల్లో జాబ్ చేస్తున్నాను టీచర్గా. డిప్లొమా క్లాసెస్ చెప్తున్నాను. ఇక్కడ ఈవినింగ్ 3 డేస్ ఉంటుంది, ఈవినింగ్ 1.5 అవరే ఉంటుంది ఈ క్లాసెస్, అక్కడ స్కూలు. ఇలా అంటే లైఫ్ సెటిల్ చేసుకోవాలి. సాయి దాంట్లో బిజీగా ఉన్నాడు కదా, ఇంట్లో ఒప్పుకోరు పెళ్ళికి, కనీసం మినిమం అడుగుతారు కదా ఎలా బతుకుతారు అని. సో అలా నడుస్తున్న కాలంలో చైతన్య నాకు చాలా క్లోజు, ఫ్యామిలీకి ఒక తమ్ముళ్ళలాగా ఉంటుండే. వదిన టెన్షన్ పడకు నువ్వు మనీ గురించి, అన్నకు ట్రీట్మెంట్ నిమ్స్లో ఎంత అయితే అంత అయింది. నేను క్రెడిట్ కార్డు ఒకటి ఉంది, అంటే అప్పటికి నా దగ్గర ఒక 15,000 ఏవో ఉన్నాయి, సాయి దగ్గర ఒక 6,000 ఉన్నాయి, ఒక 40,000 అట్లా బిల్ అయితే చైతన్య ఆ అబ్బాయి అన్నాడు ఈ క్రెడిట్ కార్డు నా చేతిలో పెట్టి. అప్పుడు కూడా ఏ బంధము ఏ మనిషి ఎవరు రాలేదండి. చైతన్య వదిన నువ్వు అస్సలు మనీ గురించి టెన్షన్ పడకు, క్రెడిట్ కార్డు ఉంది కదా, నువ్వు ఎంతనన్నా స్కైప్ చేసి వాడు, మహా అంటే ఎంత అప్పుడు 50,000 40,000 అంతే, తక్కువ అది అని చెప్పేస్తే నేను వద్దులే చేతు అని ఇచ్చి చైన్ ఉండే మెడలో తాకట్టు పెట్టేసి వచ్చి నా దగ్గర ఉన్న అమౌంట్ సాయి దగ్గర ఉన్న అమౌంట్ అది కలిపి ఇచ్చేసాను. అంటే అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు జీవితంలో. అంటే నేను ఇవెందుకు డిస్కషన్ చేస్తున్నానంటే రొటీన్ కాకుండా మీరు డిఫరెంట్గా అడుగుతున్నారు కదా క్వశ్చన్స్, అందుకని అవి వచ్చేస్తున్నాయి అంతే. తర్వాత చాలా మళ్ళీ సేమ్ తెలంగాణ, ఆ తర్వాత డిశ్చార్జ్ అయినాక కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలే. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ ఎక్కడ, ఇప్పుడు యూనివర్సిటీలో ఉండి హాస్టల్లో ఉంటూ ఉద్యమం చేసుకుంటూ ఇంకెంతసేపు అదే ఆలోచనలు, అంతకు మించి తప్ప నాకేదో నేనేదో అనే ఆలోచన ఉన్న మనిషి కాదు. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కూడా సాయి చంద్తో అలవాటైనందుకు ఆయన ఆలోచనలే నా ఆలోచనలు అన్నట్టున్నాను. అంటే ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉండి నేను చెప్తున్నా నన్ను మాటల్లో కన్విన్స్ చేసేవాడు. అది కాదు, ఇది దీనికోసం, ఇది దీనికోసం, ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమం దీనికోసం అని అట్లా ఎన్నో చెప్పేవాడు. క్రమంలో 2011లో సరే ఇంట్లో కొంచెం అటు ఇటు అయినా పెళ్లి చేశారు, మంచిగానే పెళ్లి చేశారు. పెళ్ళి అయినాక అమ్మయ్య పెళ్ళి అయ్యింది అనుకున్నాను. అంటే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చి ఆగిపోతుందో అనే ఒక భయం, అట్లా అది సాగింది. విద్యార్థి ఉద్యమాల్లో మాత్రం సాయి చంద్కి హాస్టల్లో ఫుడ్ ఉన్నా లేకపోయినా సాయి రా అన్నది మాత్రం విజయ్ అన్న సరళక్క మా ఇంట్లో తిందురా. అంటే మనకు ప్రేమను పంచని క్షణాలను బాధపడి గుర్తు చేసుకున్నట్టే ప్రేమను పంచిన మనుషులను కూడా గుర్తు చేసుకోవాలి కదా, బాగా గుర్తుండిపోతారు. కాబట్టి ఎప్పుడన్నా సాయి హాస్టల్లో అన్నం దొరకలేదు, ఇంకేదన్నా ఉంటే అక్క వాళ్ళు అన్న వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి రమ్మని పిలిచి అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి. అలా చాలా ఉన్నాయి, చాలా బంధాలు, అనుబంధాలు, గాయాలు. అది ఫస్ట్ అంటే 2010లో ఫస్ట్ జరిగింది. ఆ తర్వాత ఏ రోజు సిక్కాలి, ఏ రోజు ఫీవర్ అని కూడా నేను చూడలేదు. హెల్దీ కాలు జస్ట్ చిన్న ఫ్రాక్చర్ అయితే కూడా కట్టుకొని షూస్ వేసుకొని కూడా పోయింది అంతే. రెస్ట్ 1 డే కూడా రెస్ట్ తీసుకోలేదు, అయ్యిందని కూడా, అది ఇంత స్వెల్లింగ్ వచ్చిన.
రజనీ, మీకు అన్నీ అంటే సాయిని దగ్గర నుంచి చూసిండ్రు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా సాయి కొంచెం అలసిపోతున్నాడేమో, ఇంటి ఫుడ్ ఇవ్వాలేమో, దీని మీద కొంచెం పెట్టాలేమో అని అనిపించలేదా? నాకు సాయికి మధ్య ఒక విషయంలో డిస్కషన్ అంటే కొంచెం ఏదో చిన్నపాటి గొడవ ఏదన్నట్టు దీని గురించి, అది తప్ప వేరే లేదు. సాయి అలసిపోతున్నావు, ఇక చూడు ఎంత అలసిపోయి వచ్చావు అంటే అందరికీ తెలుసు, నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా తెలుసు. నేను కొంచెం సిస్టమేటిక్గా ఉండే టైపు. ఇంట్లో చిన్న మొక్కను కూడా నేను అంత ఈజీగా ఎండిపోనియాను. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వస్తువు నువ్వు 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చినా కూడా ఎక్కడ పెన్ ఉండాలో అక్కడే ఉంటుంది, ఎక్కడ వాటర్ బాటిల్ ఉండాలో అక్కడే ఉంటుంది. అంటే మా ఇంటికి ఈవెన్ మా పిల్లలు కూడా అట్లే ఉంటారు. అంటే వస్తువుల విషయంలోనే నేను అంత జాగ్రత్తగా ఉన్నదాన్ని. మనిషి విషయంలో నేను చాలాసార్లు అన్నాను, అలసిపోతున్నావు సాయి అంటే. కొన్నిసార్లు అనేవాడు, నాలాంటి బ్యాక్గ్రౌండ్ అని కాదు, నాలాంటి వ్యవస్థలో నాలాగా ఎదుర్కొని వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము, మా కష్టమే మాకు పెట్టుబడి, మాకు వేరే పెట్టుబడులు లేవు. ఒక వ్యవస్థ మొత్తం మేమేందో నిరూపించుకోవడానికే సరిపోతుంది, మాకు వెనకాల గుర్తింపులు లేవు. మేమేందో నిరూపించుకొని వ్యవస్థలో నిలబడాలి. ఫస్ట్ మా సమర్థత ఏందో నిరూపించుకొని నిలబడాలి అంటే అటువంటి పదాలు 100 సార్లు విన్నా నేను సాయి నోటికుంటా. నేను ఎన్నోసార్లు బాక్స్ కట్టించిన సందర్భాలు, మనం ఇంట్లో 20% తినడం. అందుకని నేను మేము ఉన్నప్పుడు అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయడం చాలా తక్కువ. బయట కూడా సాయి ఏంటంటే హార్డ్ ఫుడ్ తినే మనిషి కాదు, చాలా సాఫ్ట్గా ఏదో కొంచెం మజ్జిగ అన్నం అట్లా సాఫ్ట్గా తినే మనిషి. ఓకే. ఏదో హెవీగా బిర్యానీ అట్లా తినే మనిషి కాదు, బ్యాడ్ హ్యాబిట్లు ఉన్న మనిషి కాదు, ఆల్కహాల్ లాంటి సిగరెట్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న మనిషి కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఏ రోజు టైంకి నిద్ర ఫుడ్ అనేది డిస్టర్బ్ అయ్యింది, చాలా గాయాలు, చాలా అలసటలు. అవి ఒకటని చెప్పలేను నేను. కానీ ఇట్లా పడుకో, ఎవరన్నా ఏదైనా పని అంటే సెకండ్లో లేచి వెళ్ళిపోతాడు, నువ్వు ఎంత అలసిపోయినా. తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, ఇంకో సందర్భంలో కావచ్చు, కొన్నిసార్లు అంబేద్కర్ వాదం వినిపించే సభలు కావచ్చు. ఇప్పుడు 6 గంటలకు అట్లా మొదలైతే మార్నింగ్ 4 కూడా అవుతాయి. నీ వర్షన్ ఏందో నువ్వు చెప్పేసి వచ్చేయచ్చు కదా అని కూడా నేను కొన్నిసార్లు అన్నా. నేను లేచి కదలంగానే జనాలు లేచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఒక సందేశం ఇద్దామని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అందులో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి కదా, అది తెలుసుకోవడానికి మనుషులను కూర్చోబెట్టాలి కదా. పోనీ వాళ్ళు కూర్చున్నాక అందరూ ఆలోచిస్తారా అనను, ఒక్కరు ఆలోచించినా సరే కదా, ఎంతో కొంత మార్పు కదా. ఇన్ని తెలుసుకొని లేకపోతే ఇంత ఇది ఉండి ఇంత మార్పు కొనుక్కుని మనమే చెప్పకపోతే ఎట్లా అని కొన్ని సందర్భాలు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు చెప్పి వాళ్ళ కష్టాలను వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే నాదెంత, మన శ్రమ ఎంత, చాలా ఉంది. జీతం అయ్యేవి, చాలా డిస్కషన్స్ అయ్యేవి. టైంకి తినాలి, వెహికల్లోనైనా పడుకో, కనీసం వస్తూ పోతుంటే వెహికల్లోనైనా నిద్రపో, వస్తూ పోతుంటే ఏదో పాట రాసుకుంటూ అట్లా ఉండకు, అట్లా. లాస్ట్ డే ఏమైంది అసలు? లాస్ట్ డే ఆ రోజు ఎందుకన్నారో తెలీదు, సాయి చంద్ ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు కలవడానికి వస్తూనే ఉంటారు. అది ఎంతమంది రా ఎప్పుడు రా వాళ్ళని ఖచ్చితంగా కలుస్తాడు. అనేది ఉండదు, వాళ్ళతోటే కలిసి ఈ రోజు వరకు నేను చెప్తున్నాను కదండి, నా జీవితంలో స్టూడెంట్ ఉద్యమాల నుంచి నాకు తెలిస్తే మేమిద్దరం కూర్చొని తిన్న సందర్భాలు ఇట్లా ఏళ్ళ లెక్క పెట్టచ్చు. 10 మందిలో కూర్చొని తిన్న సందర్భాలే ఉంటుంది, కనీసం లాస్ట్కి 4 అని ఉంటాం. నేను కూడా మేమిద్దరము ఏ రోజు
ఇట్లా రివైండ్ చేసుకుంటే జీవితంలో ఒకే ఒక్క సినిమా మేమిద్దరం కలిసి వెళ్ళినాము. ఇంకేదికన్నా వెళ్తే అది సినిమా అని కాదు, అవి తక్కువ, అసలు సినిమాలు అనేది చాలా తక్కువ. ఏదైనా ప్లేస్కి వెళ్ళినా మేమిద్దరం వెళ్ళినా ఇట్లా రివైండ్ చేసుకుంటే గుర్తుకు రావట్లేదండి నాకు. ఒక 10 మందితోటి కలిసి వెళ్ళినాయే గుర్తుకొస్తుంది. అంటే ఏదో ఎంజాయ్ చేయడానికి అట్లా. అంటే ఎవరైనా వస్తే వాళ్ళతోటి కలిసి మేము కూర్చొని మేము కలిసి తినడం సందర్భాలే గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు కూడా ఎందుకన్నారో తెలీదు, రెగ్యులర్గా నేను అంటాను బయటికి వెళ్దాము అని, ఎటన్నా వెళ్దామా లేకపోతే పిల్లలు తీసుకొని వెళ్దాము, వాళ్ళు కూడా చాలా రోజులు అవుతుంది కదా అనో ఏదో అట్లా అడుగుతాం కదా జనరల్గా, అట్లా అంటాం. కానీ ఆ రోజు మాత్రం ఇవి ఎప్పుడూ ఉండేవే. ఇక ఎవరైనా వచ్చినా నేను కలవకుండా ఉండలేను, ఈ ఒక్కరోజు టైం ఇస్తున్నా, మళ్ళీ రేపటి నుంచి ఫుల్ బిజీయే. చెప్పలేం, నువ్వు కూడా నాతో పాటు బిజీ అయిపోతావు. ఎందుకన్నారో తెలియదు నాకు ఈ వర్డ్స్. ఈరోజు పిల్లలతోటి మంచిగా స్పెండ్ చేస్తా. ఎవరైనా కాల్ చేసినా కూడా ఎత్తను అన్నారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానన్నారు కానీ చేయలే. వెళ్దాము బయటికి అని 3:00కి పిల్లల్ని స్కూల్ నుంచి 3:30కి తీసుకొని వచ్చారు. 4 అయ్యింది వచ్చేసరికి. ఆయన్నే వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని తీసుకొని వచ్చారు. మేము సరే వెళ్దాం అంటారు కదా, ఎక్కడికి వెళ్దాము అని అంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాది ఒక 2 ఎకరాలు పొలం ఉంది. మాది అంటే అమ్మ వాళ్ళ తరపు నుంచి వచ్చింది. ఆ 2 ఎకరాల పొలంలో ఒక 2 రూమ్స్ ఉంటాయి, రేకుల రూమ్స్. మేమే ఒక 2 రూమ్స్ రేకుల రూమ్స్ వేసుకున్నాం. ఎప్పుడన్నా నేను వెళ్తుంటే ఎక్కువ, ఈయన కొంచెం తక్కువనే. కోవిడ్ టైంలో అప్పుడప్పుడు వెళ్ళాం. సో ఈయన ఏమన్నారంటే, ఆడికి ఈడికి కాదు, ఆడికెళ్ళి గ్రీనరీ పచ్చగా చుట్టుముట్టు పొలాలు, అక్కడికి వెళ్దాం పదా, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఈరోజు పిల్లలతోటి నేను స్పెండ్ చేస్తాను అన్నారు. అని స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఒక 3 గంటల జర్నీ పడుతుంది. కానీ మాట్లాడుకుంటూ స్లోగా వెళ్ళాము. వెళ్ళే క్రమంలో నలుగురమే వెళ్దామన్నారు. మళ్ళీ ఏమైందో తెలీదు, అందరినీ రెడీ కమ్మని చెప్పారు. ఆ గన్మెన్ అప్పటికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి గన్మెన్ని, పిఆర్ఓ, డ్రైవర్లు 2 వెహికల్స్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ రీచ్ అయ్యి, ఇప్పుడు 5కి బయలుదేరితే స్లోగా వెళ్ళి 8:30 తర్వాతనే రీచ్ అయ్యాం. ఇంకా నేను వంట చేశాను, నవార మంచం వేసుకొని బయట కూర్చున్నాం. కొంచెం అటు ఇటు తిరుగుతారు కదా, కొంచెం తిరిగి వచ్చి మంచం మీద కూర్చొని, ఎలా అంటే ఎందుకో చాలా డేస్ అయింది. అంటే రాజకీయ విషయాలు లేకపోతే ఇంకో విషయాలు తప్ప పర్సనల్గా అట్లా మాట్లాడుకుంటూ ఉండడం చాలా డేస్ అయింది. అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఆ పుట్టినప్పటి నుంచి ముందు రోజు వరకు, అంటే ఆ రోజు వరకు కొన్ని మెయిన్ సంఘటనలు ఉంటాయి కదా, మంచి చెడు, బాధ, కష్టం, నష్టం, అవన్నీ ఏవో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఇలా జరిగింది, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, ఇది ఇంత అని. నేను కూడా అవన్నీ తెలిసినాయే నాకు. ఏ డే ఏదైనా వచ్చి నాతోటే చెప్పుకుంటారు. అయినా కూడా నేను అని వింటూ, దాంట్లో కూడా మనం నేను మాట కలుపుతూ అలా ఉన్నాం. రేపటి భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు. అంటే ఆయన ఏం చేయబోతున్నారు అనే విషయాల గురించి కూడా. సో దాంట్లో నా పాత్ర, నువ్వు ఇంకా వెళ్ళేది ఉంటుంది, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఆ నవార మంచం మీద తిన్నాక అలాగే పడుకున్నారు. అయితే ఆ పడుకునే క్రమంలో నేను తిన్నాక అవన్నీ బౌల్స్ తీస్తాం కదా, ఆ పడుకున్నప్పుడు నాకు కొంచెం చెమటలు కనిపించినాయి. నేను అన్నాను, స్వెట్ వస్తుంది, కామన్గా జనరల్గా నాకు వస్తుంది, ఆయనకు స్వెట్ ఎక్కువ వస్తుంది ఫేస్కి. స్వెట్ ఎక్కువ వస్తుంది ఏంది, ఫ్యాన్ లేనందుక, బయట ఫ్యాన్ లేదు, గాలి కూడా పెద్ద లేదు అని టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టాను కానీ చాలా దూరం ఉంది మంచం. అది సరేలే, అలసిపోయారు కదా, ఎప్పుడు నిద్రలు ఉండవు కదా, పడుకుంటున్నాను, నిద్ర వస్తుందా అన్నాను. ఊరికే ఎట్లా ఒరిగిన. నేను అవి సర్దుతూ వాళ్ళని కూడా తినమని చెప్తాం కదా మనం, అట్లా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. 2 రూమ్స్ కాబట్టి ఒక రూమ్లో, ఒక రూమ్ ముందల వాళ్ళు, ఒక రూమ్ ముందల మేము. వాళ్ళు
కొంచెం వెంటనే ఏమన్నానంటే ఒక 5-6 నిమిషాలు అయ్యింది అంతే. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే లోపల పడుకోవచ్చు కదా, ఎందుకు ఇంకొకటేసారి నిద్ర వస్తే లోపల పడుకోండి ఎందుకు అన్న. లేసారు. నాతోటి ఒక మాట ఏంటంటే, టెన్షన్ పడక, దీనికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అన్నారు. ఇట్లా అంతే. లేచి పాపను పట్టుకొని చేయి పట్టుకొని ఇట్లా మంచం చుట్టూ నడుచుకుంటూ వచ్చి లోపలికి వచ్చి, లోపల పాప, ఆయన, బాబు ముగ్గురు పడుకున్నారు మధ్యలో ఈయన పడుకొని. ఇంకా నేను లైట్ కూడా ఆఫ్ చేయలేదు. వాళ్ళు అప్పుడే తినడం అయిపోయింది అంతే. ఓకే. ఇంకా వాటర్ బాటిల్లో బౌల్స్ లోపల పెడుతున్నాను. ఎందుకో తెలియదు, కరెక్ట్ 15 మినిట్స్ అయింది అంతే ఆయన పడుకొని. లేసారు, ఇలా కూర్చున్నారు. కూర్చొని ఇలా అనుకుంటూ లేవడానికి పోయారు. ఏ చెప్దామనుకున్నారో తెలియదు, అలాగే పడిపోయారు. ఇమ్మీడియట్గా అది మనం కళ్ళ ముందలనే ఇట్లా లేస్తూ, నేను అదో పెద్ద స్పేస్ ఉన్న కాదు, చిన్న రూమ్ కదా, అక్కడే బౌల్స్ చదురుతుంటే ఇక్కడే మనిషి పడుకున్నది. పెద్ద డిస్టెన్స్ కూడా లేదు నేను గమనించకపోవడానికి. నేను ఏమైందండి ఎందుకో లేసారు అని దగ్గరకు వచ్చే లోపే మనిషి మంచం మీద కూర్చున్నారు. ఏమైందండి, ఏదైనా వాష్రూమ్ ఏంటి అని ఇట్లా అడగడానికి వెళ్తున్న లోపే ఇట్లా నిలబడి అలాగే పడిపోయారండి. వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారు. అంటే ఇట్లా ఇట్లా పడిపోతుంటే ఆ సెకండ్స్లోనే నేను గట్టిగా అరిచాను. ఇంకా మనిషి పూర్తికి కూడా పడలేదు అంటే మనకి ఏదో తెలుస్తుంది కదా చిన్నగా. ఆలోపు వాళ్ళందరూ 6-7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఒక 2 వచ్చారు. అందరినీ తినండి అని వడ్డిస్తున్నాం. 8 మెంబర్స్ వరకు ఉన్నారు. అందరూ పరిగెత్తుకొని వచ్చారు. సార్ సార్ అని ప్రెస్ చేశారు, కాలు రఫ్ చేశారు. వెంటనే వెహికల్ ఎక్కించాము. ఆ టైంలో అంటే నేను ఎప్పుడూ ఈయన జ్వరం వచ్చి పడుకోవడం కూడా చూడలేదు. అసలు మాట ఉలుకు పలుకు లేకుండా నేను చూడలేదు. అప్పుడు పడిపోతే వెంటనే లేసారు కాబట్టి, అప్పుడు 2010లో పెళ్ళికి ముందు వెంటనే లేసారు కాబట్టి ఏం పర్లేదని, అసలు ఉలుకు పలుకు లేదు. ఒక్కసారిగా నాకు చెవులకు ఏం వినబడట్లేదు, కళ్ళకి ఏం కనబడట్లేదు, అసలు ముందు ఏంటి కూడా కనబడట్లేదు. గట్టిగా దేవుడా అనే ఒక వర్డ్ తప్ప నా నోటి గుంట ఇంకొక వర్డ్ రాలేదు. అదే ఊర్లో సరే ఈయన బిజీ వాళ్ళు ఈయన ఉండొచ్చు, కానీ అదే ఊర్లో మల్లన్న స్వామి గుట్టు ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం బోనం చేస్తా. ఆ గుట్ట అలా ఉంటుంది. మంచం ఇలా వేసుకున్న ఇంటి ఆ ఒక్క రూమే కావచ్చు, కానీ ఆ ఒక్క రూమ్కి డోరు ఇట్లా తెరిస్తే దేవుడు గుట్ట కనబడేటట్టు దేవుడు ప్రతిరూపం కూడా ఆ రూమ్ సైడే ఉంటుంది. అంటే అలా పెట్టించాను అనమాట నేను. కరెక్ట్ ఇట్లా మార్నింగ్ ఆడికి వెళ్తే ఇట్లా తలుపులు తెరవంగానే బయటికి వెళ్తే అదే కనబడాలి అని. ఆ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించే ఫస్ట్ రోజు మేమే ఉన్నాం. అంతెందుకు వీళ్ళ సొంత గ్రామంలో అయ్యప్ప స్వాములు వచ్చి గుడికి సహకారం అంటే 1,00,000 రూపాయలు ఇచ్చి గుడి నిర్మాణం చేపించి, అంటే వ్యవస్థలో వీళ్ళు వాళ్ళని కాదు, ఇది అది అని కాదు, ఎవరు వచ్చినా ఏ అవసరానికి వచ్చినా ఏ పనికి వచ్చినా మా పెళ్లి రోజు మంచిదని అదే రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మాతో కలిసి ఉన్న అన్న అని వచ్చే 100 మంది పిల్లలు ఏదో రోజు ముహూర్తం పెట్టుకోవడం కాదు, మా పెళ్లి రోజే ముహూర్తం పెట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం అట్లా మా పెళ్లి రోజే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఇంత అన్యోన్యంగా ఉంటారు, ఇంత ఇదిగా లైఫ్లో, అంటే మా లైఫ్ కూడా ఇంత అదిగా సాగాలను ఏమో జీవితం. కానీ సొసైటీకి ఒక ఛాలెంజ్ విసిరినాం. వీళ్ళు అన్ని ఛాలెంజ్లని అధిగమిస్తున్నారు. సాయి చంద్ అయితే కాలం కూడా సాయి చంద్ ఎంట పరిగెత్తలేకపోతుంది.
అలా పరిగెత్తుతున్నాడు అంత వేగంగా. ఈమె కూడా ఇంత మొండిగా ఇన్ని ఎదుర్కొన్నది. అంటే నేను అంత మొండిగా చేసిందంటే నాకు ఒకటే అండి బలం, సాయి చంద్. అంతే, సాయి చంద్ ఉంటే, సాయి చంద్ పక్కన ఉంటే, సాయి చంద్తో ఉంటే నేను ఏదైనా చేయగలను, ఎలాగైనా బతకగలను. ఎందుకు చెప్తున్నానంటే సాయి చంద్ నేను కలిసి అడుగులు వేసినప్పుడు జేబులో బస్ పాసు, చదువుకోనికి 4 పుస్తకాలు, 2 జతల బట్టలు తప్ప మా దగ్గర ఏం లేదు. అంటే ఇది ఉండి ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఒక సెటిల్ అయిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే ఈ కుటుంబాల నుంచి పెరిగొచ్చిన కాబట్టి ఇంకా మా కుటుంబం కంటే ఉన్నతంగా ఉండటం, అంటే ఉన్నతము అంటే దాంట్లో అట్లా అనట్లేదు నేను, ఇంకా వెల్ సెటిల్డ్గా ఉండే వాళ్ళని చూసుకోవాలి. అంటే సాయి చంద్తో ఉంటే ఆలోచనలు రావండి మనకు, దేని మీదకి వెళ్ళదు. అంటే అది నా గొప్పతనం ఇంకోటి అనట్లేదు, ఆయనతో ఉంటే అట్లా రావంతే, ఇంకా నాకు అట్లా ఉండాలనిపిస్తుంది అంతే. 0 నుంచి అతి చిన్న వయసులో మొదలుపెట్టిన ప్రయాణంలో ఇంకెవ్వరూ లేరు నాకు, నువ్వు ఒక్కదానివే బంధం అని చెప్పిండు కొన్ని 100 సార్లు. నాకంటూ ఎవరున్నారు, నువ్వే కదా అని. అంటే స్టూడెంట్ ఏజ్లో కూడా అంటుండే, ఆయనతోటి ఎవరు, నన్ను మాత్రం ఒంటరికి వదిలేసి నాతో పాటు ఇంకిద్దరిని పిల్లల్ని కూడా ఒంటరి చేసి. అంటే మమ్మల్ని అని కాదండి, ఈరోజు 200 మందిని నా ఇంటికి 2003లో స్టూడెంట్ ఉద్యమాల్లో, ఇప్పుడు మాతో పాటు మేము ఇలా ఉంటే ఏ రోజు మేము ఇద్దరం లేదు, ఒక బ్యాచ్. అందులో రజిత ఉంటుండే, వెంకట్ ఉంటుండే, సొంతం. ఎట్లంటే ఇంకా అన్న చెప్పిండంటే అంతే, అన్న అట్లా ఉండే పిల్లలు కూడా ఉన్నారు ఆ వయసు నుంచి. ఆ వయసు నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి నాకు. వాళ్ళందరూ అట్లా ఆ ఏజ్ నుంచి ఈ 2023 వరకు ఒక టీం, అంటే ఒక 2-3తోటి ప్రారంభమైన జర్నీ కొన్ని వేల మందికి, లక్షల మంది వరకు సాగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో నాకు పరిచయమైన వాళ్ళే, కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా. మాకు అన్నున్నాడనే ఒక గుండె ధైర్యము, ఏదో ఒక చిన్న ఆసరా అంతే. వాళ్ళందరికీ ఇప్పుడు నా ఒక్క కుటుంబానికి ఏదో చేసుకోలేదు, వాళ్ళందరికీ కన్నీరు మిగిలిచిపోయాడు. మాకొక్కరికో, నా 2 పిల్లలకు కాదు, కొన్ని 100 కుటుంబాల కన్నీరుని మిగిలిచిండు. వాళ్ళని చూస్తే కూడా నాకు అంతే బాధ అవుతుంది. ఫ్యూచర్లో ఏం కావాలని ఉంటుంది సాయి చంద్కి? అంటే ఒక గోల్ అంటూ, ఒక లక్ష్యం అంటూ ఉంటుండేనా? ఏం చెప్తుండే ఎక్కువ? గోలు, లక్ష్యం అంటే ఆయన గురించి కంటే ఆయన వచ్చిన ఏ స్థాయి ఉందో ఆ స్థాయి నుంచి వచ్చిన అది ఎవరైనా వాళ్లకు ఆయన చేసే శ్రమ ఏదైనా ఉపయోగపడాలనుకునే తత్వం. అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి సొసైటీలో, 2 ఆత్మగౌరవం, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం, చేయూతనిచ్చే వాళ్ళు ఉంటే ఎక్కడికైనా వెళ్తారండి. ఎంతమందిలో టాలెంట్ లేదు, ఎంతమంది కష్టపడే వాళ్ళు, అంటే వాళ్ళకి అవి లేక వెళ్ళట్లేదు, లేకున్నా ఈయన ఇంత ఈ స్టేజ్కి సాధించడం అంటే ఈ స్టేజ్కి రాగలిగారు. అట్లా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక రూపంలో చెయ్యాలి అనే తపన చాలా ఉంటుంది. ఆయనగా ఒక గాయకుడిగా నేను నిరూపించుకున్నా, ఒక మనిషిగా నేనేందో, నా మనస్తత్వం ఏందో నిరూపించుకున్నా. కానీ మాలాగా అంత కష్టపడి ఆ వర్గాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడనే ఆగిపోవద్దు. నాలో ఒక గాయకుడు మాత్రమే లేదు, ఒక నాయకుడు కూడా ఉన్నాడు. గాయకుడిని చూశారు, నాయకుడిని చూపియాలి.
ఈ సమాజానికి నేను నాయకుడిగా నేనేం చేస్తా అనేది చూపించాలనే తపన చాలా ఉండే. బహుశా ఉంటే ఖచ్చితంగా చూపించేవారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని విన్నాము. కానీ రజనీ గారు నాకు ఇక్కడ ఏమనిపించిందంటే పాటగాడిగా, ఆటగాడిగా అండ్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే గాయకుడిగా తెలుసు కదా సాయి. రాజకీయాలకు వెళ్ళినప్పుడు రాణిస్తాడా అని మీకు అనిపించిందా? మీకు ఎక్కడైనా డౌట్ అనిపించిందా, లేకపోతే చాలా కాన్ఫిడెంట్గా ఉండినా? ఏమంటే నేను సాయి చంద్తో లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏది చూడలేదు, ఆయన ఆలోచన విధానాన్నే చూసా. అటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఆ ఆలోచనలు బతికిస్తారు. వాళ్ళు దేన్ని బతికిస్తారు, ఏం సంపాదిస్తారు, ఏం చేస్తారు కాదు, వాళ్ళకున్న ఆలోచన విధానంతో ఒక నలుగురిలో ఆలోచనలు పుట్టిస్తారు. సాయి చంద్ చేసిన పని అదే ఈ వ్యవస్థలో, వేరే ఏం చేయలేదు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఈయన ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు, అన్ని ఉద్యమాల్లో ఉన్నారు. అలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బాబు ప్రసంగాలు కావచ్చు, ఆయన మొండి ధైర్యం కావచ్చు, తెలంగాణ సాధించిన విధానం కావచ్చు, అవన్నీ చూసి ఆయనతో పాటే, ఆ ఉద్యమంలో ఆయనతో పాటే, ఉద్యమం తర్వాత కూడా ఆయనతో పాటే ఉండి అడుగులేశారు. ఆ వేసే క్రమంలో అత్యంత ఆత్మీయంగా వాళ్ళకు మొదటి నుంచి కూడా దగ్గరయ్యారు. నేను ఏ రోజు రాజకీయంగా ఈయన సక్సెస్ అవుతాడా, ఇది ఫెయిల్ అవుతాడా అట్లా లేడు. ఆయనకు ఎంతసేపు ఆయనకు ఏది ఇచ్చినా, ఏది చేసినా అది చేసే సత్తా ఆయనకుంది. ఆయన ఈ వ్యవస్థలో పడిన అంటే ఇబ్బందుల వల్ల అది వచ్చిందా ఏంటో తెలియదు, కానీ ఆయన కాలు పెడితే విజయం సాధించని అది లేదు, ఉండదు. అంటే ఆయన లోపల అంత పట్టుదల, అంత నిబద్ధత ఉంటుంది. కాబట్టి మనం నేను ఎంతసేపు విషయాల గురించి, వ్యవస్థలో మార్పుల గురించి తప్ప హోదాల గురించి, దాని గురించి ఆలోచించలేదండి. అంటే ఈయన కూడా అలా మాట్లాడేవాడు కాదు. ఇది ఉంటే ఇది చెయ్యగలం, ఇది ఉంటే ఏది చెయ్యగలం అని తప్ప మనకేది వస్తుంది అంటే మనకు వస్తే ఏందో వస్తుంది అనే ఆరాటం ఆయనకు లేదు. అంటే ఏదో చెయ్యాలి, నేను ఇంకా ఇది చెయ్యాలి, ఇంకా అది చెయ్యాలి అన్ని చూస్తూ. ఇప్పుడు ఓన్లీ బాల్యంలోనే ఇబ్బంది పడ్డాడు అనేం లేదండి. నా బాల్యం నుంచి చివరి క్షణం వరకు వ్యవస్థలో ప్రతీది చూసిండు, ప్రతి కోణం చూసిండు. కాబట్టి ఆయనకు అన్నీ నేర్పించింది. ఆయన నేర్చుకున్నవి మరి ఎందుకో తెలీదు, నాతో పంచుకున్నాడు అంతే. బట్ ఆయన ఏదైనా సక్సెస్ కాగలడు. సరే, నా భర్త కాబట్టి నేను కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నా అనేది ఉంటుంది జర్నల్గా. ఎవరికైనా వాళ్ళకు ఉండే అనుబంధాన్ని బట్టి కావచ్చు, ఇంకా దేన్నో బట్టి కావచ్చు, కొంచెం ఎక్కువ చెప్పుకోవడం అది సహజం అనుకుంటారు కూడా అవతల వాళ్ళు. నేను ఖచ్చితంగా 2 విషయాలు సాయి చంద్తో ఎప్పుడు చెప్పేదాన్ని. ఒకటి, నీ దగ్గర మల్టిపుల్ యాక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ యాక్షన్స్, అంటే మల్టిపుల్ టాలెంట్. సాయి చంద్ ఆర్ట్ కూడా వేస్తాడండి చాలా బాగా. ఓకే, ఇలా చూస్తే అలా పిక్ను దించేస్తాడు, కాకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నువ్వు ఒక మంచి స్పీకర్వి, విషయాల పట్ల అవగాహన ఉన్నవాడివి, మంచి రైటర్వి, మంచి సింగర్వి, అంటే స్వతహాగా ఒక కమిట్మెంటు, ఒక పని చేసే తత్వం ఉన్న వ్యక్తివి. కానీ ఈ క్వాలిటీస్ అన్నీ నీ పెయిన్ వల్ల వచ్చిన ఆ గొంతు ఆర్ద్రత ఉంది కదా, ఫీల్, అది మింగేస్తుంది. అంటే ఆ టాలెంట్ అనేది నీ మిగతా క్వాలిటీల వైపు వాళ్ళ దృష్టిని మరల్చట్లేదు. నేను ఎన్నోసార్లు, ఇప్పుడు కాదు, నేను పెళ్ళి కాకముందు కూడా, ఇప్పుడు ఆయన చాలా అద్భుతంగా పాటలు రాసేవాడు. ఆ పాట అదే వేదిక మీద పాడేవాడు, కానీ నేను రాసిన పాట అని చెప్పుకోకపోయేవాడు. కానీ ఒక
కంటే, ఒక రచయితగా కంటే మరి ఒక సింగర్గా అదయ్యాడు. అంటే ఆ గొంతులో వాయిస్ మాత్రమే కాదండి, ఆ ఆర్ద్రత, ఆ పెయిన్, ఆ ఫీల్ అది ఆయన జీవితంలో నుంచి వచ్చింది. ఒకవేళ నిజంగానే ఈయన ఓన్లీ గాయకుడే అనుకుంటే, ఒక గాయకుడు లేదంటే ఒక వేదిక మీద ధూమ్‌ధామ్ చేసేవాళ్ళు ఎలా ఉంటదంటే, ఫస్ట్ వస్తారు, ఒకరు పాడతారు, ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో ఏదో చెప్తారు. ఇంకొకరు ఎవరో ఒక కళాకారులు ఎంటర్ అవుతారు ఇంకొకటి. మరి 3 గంటల సేపు, 4 గంటల సేపు, 5 గంటల సేపు అనర్గళంగా ఏ కంటెంట్ గురించైనా, దేని గురించైనా, వ్యవస్థలో ఏ లోపాన్నైనా, ఏ మంచినైనా, ఏ చెడునైనా, ఎటువంటి సందర్భాన్నైనా ఒక స్క్రిప్ట్ లేకుండా, ఏది రాసుకోకుండా అనర్గళంగా చెప్పే అంత సత్తా 6 నిమిషాల పాటే కాదు కదా! పోనీ 15 నిమిషాలు, 4, 5 పాటలు కలిపితే వచ్చే 15 నిమిషాల పాటే కాదు కదా! ఆ ఎందుకంటే అది 6 నిమిషాలే కావచ్చు, 15 నిమిషాలే కావచ్చు. కానీ అది ఉన్న ఈ 2 గంటల నీ యొక్క నాయకుడిని అది కప్పిపుచ్చుతుంది. అది ఆపుతుంది. దీని సైడే దృష్టి మళ్ళేటట్టు చేస్తుంది. అట్లా నేను వందల సార్లు మాట్లాడానండి. అనేక విషయాలు ఇలా చాలా చర్చించుకునేది మేము. ఆ లాస్ట్ రోజు చెప్పిన మాటలు ఏం గుర్తున్నాయండి? అంటే మీ ఫ్యూచర్ ఎట్లుండాలి అనేది కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఇది అడుగుతున్నాను. అంటే ఒక లాస్ట్ రోజు అని కాదండి, సాయి చంద్ జీవితంలో మంచి, చెడు, కష్టం, నష్టం ప్రతి క్షణం నాకు గుర్తుంది. 2003 నుంచి మాకు కష్టం అన్నప్పుడు తిండి పెట్టిన వాళ్ళు కావచ్చు, ఎన్నో అవమానాలు కావచ్చు, చీదరింపులు కావచ్చు, అంటే ఒకటని చెప్పట్లేదు, ఎన్నో. ప్రతిదీ ఈరోజు సాయి చంద్ లేకపోవచ్చు, కానీ సాయి చంద్ ప్రతిబింబం నేనున్నా. నేను అన్నీ చూసా, నాకు అన్నీ గుర్తున్నాయి, అన్నీ తెలుసు. అది చివరి క్షణంలో ఇవి మాట్లాడుకున్నాం, ఇవి అంటే మా జీవితం మాట్లాడుకున్నాం. రాబోయే జీవితం కూడా మేమిద్దరం కలిసి ఏందో మాట్లాడుకున్నాం. ఆయనకు ఎవరు ఇష్టమో మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. గాయాలు అవన్నీ నా మనసులో ఉన్నాయి. అవి నన్ను ఎటు నడిపిస్తాయి, ఒక దారి వేసి నడిపిస్తాయి. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉందండి మీకు? ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా సపోర్ట్ ఉందండి. అది మామూలు సపోర్ట్ కాదు నిజం చెప్పాలంటే. ఆ రోజు ఒక 5-6 రోజులు, 8వ రోజు వరకు కూడా నాకు అంటే ఒక రకంగా ఎవరొచ్చి మాట్లాడినా, నేనేం మాట్లాడుతున్నా, నేనేం బాధపడుతున్నా నాకు చెవులకు ఏం వినపడట్లేదండి. అంటే ఏందో ఇక కనపడట్లేదు, ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుంది అనే ఒక దాంట్లో ఉన్నా, ఒక ట్రాన్స్ అంటారు, ఒక దాంట్లో ఉన్నా నేను. నిజం చెప్పాలంటే ఈరోజు మా కుటుంబానికి ఈ సహకారము అనేది ఏ ఒక్కరూ అడిగింది కాకపోయినప్పటికీ మేము ఎంతో మౌనంగా, బాధలో, కన్నీళ్ళలో ఉన్న దాన్ని ఏదో బీఆర్ఎస్ పార్టీలో సాయి చంద్ ఉన్నాడు అని కాదు, ఇంకోటని కాదు, సాయి చంద్తో కేసీఆర్ బాబు గారికి ఉద్యమ సమయం నుంచి ఆ కుటుంబానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఉద్యమంలో కావచ్చు ఉన్న ఆత్మీయ అనుబంధంతో ఆయన కొంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. అంటే ఏదో జాలి, ఏదో అదని కాదు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. నా బిడ్డకు, లేకపోతే నా కొడుకు, నా పుత్రుడి కుటుంబానికి నేను కొంచెం ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి, కొంచెం అని కాదు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కుటుంబంలో సభ్యులు కూడా అంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు ఒక మరణం తర్వాత, ఒక సంఘటన తర్వాత. కానీ ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో నాకు ధైర్యాన్ని ఇస్తూ
చే ఇలా ఉన్నాం, ఇది నీ కుటుంబము, లేకపోతే తెలంగాణ యావత్ సమాజం, సాయి చంద్ ఆత్మీయులు, మేము కూడా సాయి చంద్ మా ఇంట్లో సభ్యుడు, ప్రతి ఒక్కరండి. కేసీఆర్ బాబు నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు, ఆ రోజు కవితకి ఇచ్చిన ధైర్యం కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, కేసీఆర్ బాబుగా ఇచ్చిన ధైర్యాన్ని వాళ్ళు మళ్ళీ మేము ఎక్కడ ధైర్యపడతామో అని అడుగడుగున, అదే ఒక్క రోజుతోటో ఆపకుండా, అంతేకాదు అంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు వరకు కూడా అండి సాయి చంద్తో మారుమూల పల్లె గ్రామాల్లో ఆత్మీయ అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు నాకు ధైర్యాన్ని ఇస్తుర్రండి. ఒక్కరని నేను చెప్పట్లేదు, ఎంతోమంది, ప్రతి ఒక్కరు, స్టూడెంట్ స్టేజ్ నుంచి ఈవెన్ సాయి చంద్ మా ఊర్లో అమరచింతలో అనుబంధం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. నేను ఒకటే ఫీల్ అవుతున్నా, సాయి చంద్ అడుగో నడకో ఒక్కడిగానే మొదలు పెట్టుండొచ్చు, వ్యవస్థలో ఒంటరిగానే మొదలు పెట్టుండొచ్చు. కానీ ఈరోజు పెద్ద సమాజాన్ని, పెద్ద కుటుంబాన్ని, పెద్ద ఆత్మీయతని ఆయన సొంతం చేసుకున్నారు. ఇదైతే వాస్తవం నిజంగానే. అంత ఇద్దరం కలిసి చేసిన ప్రయాణంలో నన్ను ఒంటరిగా ఉంచి ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు, అది అసలు ఇది ఎలా సాధ్యము ఒక మనిషికి ఇంత చిన్న వయసులో, అలా అసలు ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం అవుతుంది. సరే వాళ్ళు కూడా అంతే ప్రేమించారు, అందరి ప్రేమను ఎలా పొందాడు, అందరికి ప్రేమను ఎలా పంచాడు, అంత మానవీయ కోణం ఏంటి, విలువలేంటి, ఈ రోజుకు నెల రోజు అంటే దగ్గర నెల రోజులైనా నేను ఎంత కన్నీరు కారుస్తున్నానో, నేనెంత దుఃఖపడుతున్నానో, ప్రతి ఇంటిలో ప్రతి మనుషులు సీఎం గారి నుంచి అందరి వరకు అంతే బాధపడుతున్నారు. ఇది కదా విజయం వ్యవస్థలో, ఇది కదా ఒక మనిషి చరిత్ర అంటే, అట్లా ఎన్నో అనిపిస్తున్నాయండి. మామూలుగా కదా చాలా సహకారం ఉంది, చాలా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. సాయి చంద్ ఎలా అయితే ఉన్నాడో అంతే అదిగా నువ్వు జీవితంలో కుంగిపోకమ్మా అని ఎన్నో రకాలుగా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. అంతేకాదు మా మామగారికి కూడా, మామయ్య గారికి 25 లక్షలు వ్యక్తిగతంగా సహకారం, మా ఆడపడుచు అంటే మామయ్య గారికి ఉన్న కుటుంబంలో ఆడపడుచు వీళ్ళిద్దరే అయినప్పటికీ మామయ్య గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకొక పాప ఉంది కదా, తనకు కూడా మా ఆడపడుచుకు తనకు కూడా 25 లక్షల సహకారం. మొన్న వచ్చినప్పుడు కూడా తన ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి అది ఇది అని కొన్ని విషయాలు కూడా మాట్లాడడం, తన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాదు నాకు నా పిల్లల పేరు మీద కూడా ఎలాగైతే మా మామయ్య గారికి 25 లక్షలు, మా ఆడపడుచుకి 25 లక్షలు ఇచ్చారు, అలాగే మా పాపకు 25 లక్షలు, మా బాబుకు 25 లక్షలు, మిగతాది మా ఇంటికి కొంచెం కొన్ని, ఇల్లు అంటే మనం అన్నీ స్వతహాగా పెట్టి చేయం కదా, అట్లా ఆ మిగతావి అలా ఇచ్చారు. కానీ నా వరకు నేను అంటే ఇంతకుముందు ఎప్పుడూ బయటికి చెప్పలేదు, ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను. నా వరకు నేనైతే సాయి చంద్తో వాళ్ళ అమ్మకు 2 అన్నతమ్ములు, ఆయన కూడా అతి చిన్న వయసులో చనిపోయారు. సాయి చంద్ వాళ్ళ అన్న చనిపోయారు. ఇక్కడ పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే జీవితంలో, సరే ఆ వయసులో వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆ అమ్మ చనిపోయినంబడే ఇప్పుడు వాళ్ళ నాన్న జీవితం ఒక కుటుంబము మహబూబ్ నగర్లో, వాళ్ళ అన్న జీవితము ఇక్కడ ఆర్మీలో, నా సాయి చంద్ జీవితము హైదరాబాద్కి వచ్చినాక ఒక 2 నెలల నుంచి నాతో. ఇలా అంటే అసలు ఒక మహిళ ఎంత ఇంపార్టెంట్ కుటుంబంలో, ఒక అమ్మ స్థానం ఎంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళ కుటుంబాన్ని చూసి చెప్పొచ్చు, అంటే మా కుటుంబాన్ని చూసి చెప్పొచ్చు. అంటే ఎట్లా చిత్రం అయిపోయింది అనేది. వాళ్ళ అన్న ఒక మౌనంగా, ఆయనకు కూడా 18 సంవత్సరాల వయసు అండి, ఏం తెలీదు, ఇంటర్మీడియట్, ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నించి అమ్మ చనిపోయిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయిపోయి సెలవులలో కూడా రాలేదండి ఎప్పుడు. నాకెవరున్నారు ఇంకా, ఎప్పుడన్నా వస్తే ఒక సాయి చంద్ని చూసిపోయేది వచ్చి, అది కూడా హైదరాబాద్లో లేని హాస్టల్ ఉంటే ఏదో ఇట్లా బయట కలిసి వెళ్ళిపోయేది. ఏమైంది?
ఆయన అంటే వాళ్ళకు ఒక రకమైన పెయిన్ అండి అంతే. ఇంకా ఆయన అలా ఉన్న ఆయన నేను మ్యారేజే చేసుకోను అన్నట్లు ఉన్నారు. మా మ్యారేజ్ తర్వాత సాయి చంద్ ఒక 2-3 సందర్భాల్లో లేదు ఒంటరి జీవితము వద్దు. ఇప్పుడు వాళ్ళ నాన్నకు ఒక కుటుంబం ఉంది, సాయికి ఒక కుటుంబం, మాకు ఒక కుటుంబం ఉంది, నువ్వు అలా ఉండొద్దు అంటే ఆయన వాళ్ళ చుట్టాలలోనే తెలిసిన రిలేటివ్స్ ద్వారా ఒక సంబంధం సేమ్ మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ వాళ్ళ సేమ్ సామాజిక వర్గం ఓకే. ఒక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని కూడా ఎక్కువ కాలం ఆర్మీలోనే ఉన్నారు. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన 1 సంవత్సరన్నర పీరియడ్లోనే చనిపోయారు. ఆమె జీవితం కూడా బాధాకరమే కదండి. భర్తతోటి అతి తక్కువ సమయం స్పెండ్ చేసి మా పెళ్ళి తర్వాత సంవత్సరానికంటే ఇంకా చిన్న పిల్లలు, అంత పెయిన్ మామూలు పెయిన్ కాదు ఇప్పుడు నేను భరిస్తున్నాను కదా, అది ఎందుకు ఇదో అర్థం కావట్లేదు. సో ఆ తర్వాత ఆ సంవత్సరాల కాలం కూడా ఆయన వచ్చిన కాలం వాళ్ళ అత్తమ్మ అంటే వాళ్ళ భార్య పిల్లలు, భార్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతోటి కలిసే ఉన్నాడు ఆయన. అంటే వాళ్ళ కుటుంబంతో కలిసే ఉన్నాడు. సాయి చంద్ గారు నేనే వాళ్ళ అన్న పెళ్ళప్పుడు అన్ని కార్యక్రమాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి చిన్నదానికి ఖర్చుతో సహా ప్రతిదీ పేరెంట్ లాగా సాయి చందే చేశారు. పెళ్ళి దగ్గరుండి అన్నీ తనే అయ్యి అంటే సంబంధం చూసే వరకు వాళ్ళే, కానీ ఆ కార్యక్రమాలు ఏర్పాట్లు దానికి సంబంధించిన ఎంతో కొంత ఉంటుంది కదా అదంతా సాయి చందే చేశారు. ఆయన ఆ రోజు చాలా సంతోషపడ్డాడు. అంటే సరే ఇంట్లో నేను చిన్నవాడిని అయినప్పటికీ ఇప్పుడు ఈరోజు నేను ముందుండి ఇలా మా అన్న పెళ్ళి చేస్తున్నాను అంటే నేను ఈ స్థాయికి వచ్చాను, ఖర్చు పెట్టుకొని మా అన్న పెళ్ళి చేసే స్థాయికి నేను వచ్చాను, మా అమ్మ చూస్తే ఎంత సంతోషించేదో అని ఆ రోజు గుర్తు చేస్తూ చాలా బాధపడ్డాడు. వాళ్ళ అన్న చనిపోయిన రోజు హాస్పిటల్లో వారం రోజులు చాలా పెయిన్ అండి. ఇంకా చనిపోతాడు, ఇంకా ఆయన బాడీ సపోర్ట్ చేయట్లేదు అని తెలిసినప్పుడు మేము కూడా హాస్పిటల్ అవన్నీ వెళ్ళాం, చూసాం. అంటే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, చాలా రకాలుగా మన గవర్నమెంట్ నుంచి కూడా ఆయన వైద్యానికి ఏమంటారు ఎట్లోకట్లా ఆయన బాడీ సపోర్ట్ చేస్తుందేమో అని చెప్పేసి ట్రీట్మెంట్కి, అందులోనూ ఆయన ఆర్మీలో ఉన్నారు కాబట్టి మనము ఆర్థికంగా సహకరించాల్సిన అవసరమే లేదు. వాళ్ళకు ఆర్మీ నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ వస్తాయి, ఏంటి మెడికల్ సర్వీసెస్ గురించి వాళ్ళకు పాలసీస్ అన్నీ వస్తాయి. ఎవరం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ పరిస్థితుల్లో. అంటే ఆయన దగ్గర రెడీగా డబ్బులు కూడా వచ్చిన పరిస్థితి, కానీ మనిషి ప్రాణం నిలబడలేదు, బాడీ సపోర్ట్ చేయలేదు. అప్పటికే అదైపోయింది. సాయి చంద్ గారు చాలా బాధపడ్డారు. ఆయన చనిపోయిన రోజు నుంచి 10 రోజుల వరకు అన్ని కార్యక్రమాలు మళ్ళీ పెళ్ళికి ఎలా ఖర్చు పెట్టుకొని ఎలా అన్ని ఉన్నారో అన్ని కార్యక్రమాలు ఆయనే చేశారు. చేస్తూ ప్రతి కార్యక్రమంలో పెళ్ళంటే చేశాను కానీ చావు కూడా నేనే చేయాల్సి వస్తుంది అని నేను అనుకోలేదని 10 రోజులు అసలు ఫుడ్ కూడా తినలేదు. అసలు ఆ ఏడుపు అంటే ఇంత దూరంగా ఉన్నా వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అంటే ఏ రోజు కలవలేదు, ఏ రోజు వీళ్ళు మాట్లాడుకోలేదు, వాళ్ళ అన్న ఆయన ఇంత బాండింగ్ ఉందా అని ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అంటే నాకు ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు సాయి చంద్ గారు. అప్పుడు అంటే అది చెప్తూ మా అమ్ముంటే ఇలా జరగకపోయేదేమో, మా అన్న బతికుంటుండేనా లేకపోతే ఇంకొకటి ఉంటుండే, ఆ బాధ పెయిన్ అనేది ఎవరితోటి షేర్ చేసుకోకుండా ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా అక్కడే ఉండి అక్కడనే డిగ్రీ కంప్లీట్ చేశారండి. మళ్ళీ అంటే స్టడీని కూడా ఏం చేయకుండా అదే దాంట్లో అట్లా మౌనంగా అయిపోయి లాస్ట్కు మా అన్న పరిస్థితి ఇట్లా అయిందన్నారు. చాలా బాధపడ్డాడు. నిజంగా సాయి చంద్ ఉంటే వాళ్ళ అన్న పిల్లలకి అంటే ఆయన ఎప్పుడు అనుకునేవాడు నేను ఇంకా పిల్లల్ని కూడా ఆ పిల్లల్ని కూడా నా పిల్లల్లాగా ఏదో ఒకటి చెయ్యాలి జీవితంలో, వాళ్ళని నెక్స్ట్ తరాల వాళ్ళనైనా అలా కాకుండా వాళ్ళ కష్టాన్ని మిగిల్చకుండా అనేది ఉండే. సరే ఈరోజు ఆయన తదనంతరం నేను అదే ఫీల్ అవుతున్నానండి. ఆయన బాధ్యతలు నేను తీసుకోవాలని ఫీల్ అవుతున్నాను, అది సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు. ఇప్పుడు
ఎవరికి అత్యంత బాధ అంటే అతి చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఆమె, సరే ఆమె అంటే ఆ బాధ పిల్లలు, ఆ పిల్లల బాధ్యత కావచ్చు, మా పిల్లల బాధ్యత కావచ్చు, అంటే ఆ కుటుంబానికి కూడా ఎంతో కొంత నేను నాకు గవర్నమెంట్ చేసిన సహకారంలో కూడా నేను నా పిల్లలతో సమానంగా నేను ఆ పిల్లలకు, అంటే నా పిల్లలే కదా, మా ఇంటి పిల్లలే కదా, చెయ్యాలనేది నాకు కూడా ఉంది. సరే అది వేరే సందర్భంలో నేను వెళ్ళి చేద్దాం అనుకున్నాను, ఏదో సందర్భంలో గుర్తుకొచ్చి మీతో చెప్తున్నాను. అలా చాలా పెయిన్స్ ఉన్నాయండి ఆయన జీవితంలో, పెయిన్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, చాలా ఉంది. ఇప్పుడు మా అమ్మాయి గారి కంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకంటూ ఒక తోడు ఉంది. అంతేకాకుండా సరే వాళ్ళ అమ్మ కట్టించిన ఒక చిన్న ఇల్లు ఉంది, గవర్నమెంట్ కొంచెం సహకారం చేసింది. ఆయన వాటితోటి ఆయన జీవితకాలం అంటే ఇప్పుడు ఈ పీరియడ్ కూడా ఆయన కూడా ఒకరి మీద ఆధారపడి, నెక్స్ట్ పీరియడ్ మొత్తం ఆ ఏజ్ ఆయన కూడా ఒకరి మీద ఆధారపడే ఏజ్ కాబట్టి సరే ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం అందింది. దానితోటి ఆయన ఆ పీరియడ్ ప్రశాంతంగా వాళ్ళు ఆయన కుటుంబం బతకొచ్చు. అంటే ప్రశాంతంగా ఏం బతకలేరేమో, ఉంటుంది బాధ, ఎవరికి ఉండదు, కానీ ఆర్థికంగా అయితే ఎంతో కొంత సహకారం లభించింది కాబట్టి బతకొచ్చు. ఇప్పుడు మా ఆడపడుచు ఉజ్వల, తనకి కూడా కొంచెం సహకారం అందించింది కాబట్టి అది చాలా చదువులకి తను ఏ రంగంలో అయితే రాణించాలనుకుంటుందో అట్లా తను ఎంతో కొంత దానికి మనమంత సహకారం కూడా ఏదన్నా చేయొచ్చు. కానీ ఆ పిల్లల భవిష్యత్తు చాలా, వాళ్ళ అన్న పిల్లల భవిష్యత్తు కూడా చాలా అది కదా, వీళ్ళు ఎన్నో కష్టాల నుంచి వచ్చిందే కదా. కాబట్టి ఆ పిల్లలకు కూడా నేను నాకు చేసిన సహకారంలో, గవర్నమెంట్ మా కుటుంబానికి ఇచ్చిన సహకారంలో, అంటే మా కుటుంబానికి అంటే ఓన్లీ మామయ్య వాళ్ళది కాకుండా మాకు ఇచ్చిన దాంట్లో వాళ్ళ పేరు మీద కూడా నేను కొంత డిపాజిట్ చేయాలనుకుంటున్నాండి. అంటే కుటుంబంలో నెక్స్ట్ తరానికి ఎవ్వరికి తండ్రి లేడనేది అది మామూలు బాధ కాదండి. ఎవ్వరికి, అటు వాళ్ళకు లేడు, ఇటు మాకు. కనీసం సాయి చంద్ గారు ఉంటే వాళ్ళని ఇలా నిలబెట్టేవారు. చాలా ఉందండి పెయిన్ కాదు, పెయిన్లో నుంచి బాధ్యత చాలా ఉంది. ఇప్పుడు నా మీద బాధ్యత చాలా ఉంది. అటు ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు కావచ్చు, మా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కావచ్చు, సమాజంలో సాయి చంద్ గారి పాత్ర కావచ్చు, ఆయన నాకు నేర్పించింది కావచ్చు. ఒకవేళ ఎంత కాదన్నా ఆడపిల్ల కాబట్టి ఈమెకు ఎంతో కొంత మా ఆడపడచ్చు తన జీవితాన్ని అంటే ఒక మోరల్ సపోర్ట్ అన్న, కరెక్ట్ వే, తను మంచిగా చదువుతుంది, ఓకే, ఎంతో కొంత ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఉంది, కానీ మోరల్గా నన్న సపోర్ట్, ఈ వేళ వెళ్తే ఇలా చేస్తే లైఫ్ అనే ఒక సపోర్టు, ఇలా ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయండి. అందుకే నేను ఎంతో ధైర్యాన్ని తెచ్చుకొని ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఆయన వెనక 20 సంవత్సరాలు 2003 నుంచి నేర్చుకుని ఇంత ఇది చేసి నేను ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేయకపోతే ఇన్ని జీవితాలు, ఇదొక్క జీవితం ఏదో డిపెండ్ అయ్యి నాకొక్కదానికే పెయిన్ ఉంది, లేకపోతే మా పిల్లలకి ఇది కాదు, ఇన్ని జీవితాలు ఉన్నాయి. ఇది కాకుండా చాలా ఉంది సమాజంలో ఆయన చెయ్యాల్సింది కూడా చాలా ఉంది. ఇవన్నీ నా మీదనే ఉన్నాయి కదా బాధ్యతలు. సో అందుకేనేమో ప్రతిదీ నాతో చెప్పుకునేవాళ్ళు, నా తర్వాత వ్యవస్థను నువ్వు అర్థం చేసుకోవాలని. సో ఖచ్చితంగా ఆ కుటుంబానికి, ఆడపడుచు కావచ్చు, మా పిల్లలకి, అందరికీ, రేపు తరానికి, ఈయనను నమ్ముకున్న ఎంతోమంది తమ్ముళ్ళకి సాయి చంద్ ప్రతిరూపమైన నిలబడాలండి. అదొక్కటే నేను. రజనీ గారు, దేవుడు ధైర్యం ఇవ్వాలి మీకు, ఇట్లనే ఇంతే స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే మీపైనే డిపెండ్ అయ్యి మీరే చెప్పారు కదా మీ ఫ్యామిలీ అంతా ఉంది అని. సో ప్లీజ్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.